అంటే భూ నిర్మాణం అసలు భూమి నిర్మాణం ఎలా ఏర్పడింది. సో ఇప్పుడు భూమి మనకు కనిపిస్తుంది, కానీ దాని లోపల ఏముంది, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. భూమి లోపల ఎన్ని భాగాలుగా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో పైన మనకి పట్టణమే కనిపిస్తుంది, ఒక్కోసారి లోపల నుంచి లావా వస్తుంది, లోపల మాగ్మాగా ఉండి బయటకు వస్తే లావాగా వస్తుంది. ఆ లావా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు భూమి ఎన్ని పొరలు ఉంది. మనకి ఇప్పుడు ఆనియన్ ఉంది, సో ఒక ఆనియన్ అనమాట. సో ఉల్లిగడ్డ తీసుకొని మనం ఒలిచే కొద్దీ పొరలుగా వస్తూ ఉంటుంది కదా. సో ఆ విధంగానే భూమి కూడా చాలా పొరలుగా ఉంటుంది అనమాట. సో అవేంటో చూద్దాం. సో లేయర్స్ డిస్టింక్ట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్, కంపోజిషన్, డెన్సిటీ. ఈ లేయర్స్ దేని బేస్ చేసుకుని ఉంటాయంటే, సో ఒకటి వచ్చేసి ఉష్ణోగ్రత కంపోజిషన్, దాని యొక్క నిర్మాణం. సో తర్వాత వచ్చేసి డెన్సిటీ, సాంద్రత. సో దీన్ని బేస్ చేసుకొని ఎర్త్ అనేది పొరలుగా ఉందన్నమాట, కొన్ని పొరలుగా ఏర్పడింది ఎర్త్ అనేది. దేన్ని బేస్ చేసుకొని ఉష్ణోగ్రత, దాని కంపోజిషన్, నిర్మాణము, అలానే రూపాంతరము, తర్వాత వచ్చి సాంద్రత. వీటిని బేస్ చేసుకొని భూమి అనేది కొన్ని పొరలుగా ఏర్పడింది అనమాట. ఎప్పుడో మనకి అప్పట్లో. సో భూమి సూర్యుడి నుంచి విభజించి అంటే డివైడ్ అయ్యి చల్లబడి ఏర్పడేటప్పుడు ఇలా ఏర్పడింది అనమాట భూమి. సో ఇప్పటికి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి లోపల లేయర్స్ అనేవి. సో మనం చూస్తే హీట్ రేడియేషన్, ఏ కండక్షన్ మెయిన్లీ అండ్ కన్వెక్షన్ ఇన్ ది మాగ్మా ఛాంబర్. సో ఇవి మళ్ళీ చెప్తాను మీకు నీట్గా, దీని గురించి మనం మళ్ళీ చూద్దాము. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇవి చూద్దాం. ఇక్కడ చూడండి, టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ది డెప్త్ అనమాట. మీకు తెలుసో లేదో, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, తగ్గదు. భూమి లోపలికి వెళ్తే చల్లగా ఉంటుంది అనుకోవచ్చు, చల్లగా ఏముండదు. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వేడిగా ఉంటుంది. సో మీరు గుహల్లో లోపలికి వెళ్ళే కొద్ది చూడండి, మైన్స్లోకి ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఎంతగా పెరుగుతుంది, సో ఎంతగా ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుందంటే, సో మనకి ఈ భూమి యొక్క భూభాగం లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో ఎంతగా పెరుగుతుంది టెంపరేచర్ అనేది భూమి లోపల ఎంతగా పెరుగుతుందంటే, సో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 32 మీటర్స్. సో ప్రతి 32 మీటర్స్కి ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది అనమాట, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అదే మనకి 48 కిలోమీటర్స్ దగ్గర అయితే 1200 నుంచి 1300 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో టెంపరేచరు అదే మన భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది, ల్యాప్స్ రేట్ అంటారు. సో భూమి నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది. మనం ఆకాశంలోకి వెళ్తే పైకి వెళ్తే చల్లగా ఉంటుంది. ఇప్పుడు మీరు తిరుమల హిల్స్కి వెళ్తారు చూడండి, హిల్ స్టేషన్స్. తిరుమల వెళ్తాము, తిరుమలలో చూడండి ఎంత చల్లగా ఉంటుందో. అదే తిరుపతిలో ఉండదు. మళ్ళీ కింద తిరుపతిలో నగరంలో అంత చల్లదనం ఉండదు, కానీ కొండలపైన చల్లగా ఉంటుంది. సో ఇట్లా అనమాట. హిల్ స్టేషన్స్ ఎందుకు చల్లగా ఉంటాయంటే, భూమి యొక్క సీ లెవెల్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతుంది. అదే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇలా భూమి లోపలికి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైందా? కన్వెక్షన్ ఇన్ ది మాగ్మా ఛాంబర్. సో భూమి లోపల మాగ్మా ఏర్పడుతుంది. సో మాగ్మా అంటే లోపల ఉంటే మాగ్మా, బయటకు వస్తే లావా. ఇక్కడ నుంచి కన్వెక్షన్ అనమాట. ఇలా పైకి కిరణాలు వస్తూ ఉంటాయి. పైకి వేడినది కన్వెక్షన్ అంటే ఏంటి, వర్టికల్ రేస్ అనమాట. వర్టికల్గా పైకి వస్తుంది అనమాట. ఆ వేడి గాలులోనే పైకి వస్తాయి. సో అర్థమైందా? అదొకటి. సో రేడియేషన్, హీట్ యొక్క రేడియోధార్మిక ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. సో దానివల్ల భూమి లోపలికి వెళ్ళే కొద్దీ కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో తర్వాత దిస్ రేట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఇన్ ది క్రస్ట్ అనమాట. ఎందుకు భూమి లోపల వెళ్ళే కొద్దీ వేడిగా ఉంటుంది, చల్లగా ఉండాలి కదా. మనకి పైనుంచి సూర్యకాంతి పడుతుంది, ఇక్కడ వెచ్చగా ఉంది సమ్మరు, లోపలికి వెళ్ళే కొద్దీ చల్లగా ఉండాలి కదా. ఎందుకు వేడిగా ఉందంటే, మనకి భూమిలో మొట్టమొదటి పొర అయినటువంటి క్రస్ట్ అనమాట. భూపటలం అంటాం దాన్ని, భూపటలం అని చెప్పేసి పిలుస్తాం. ఈ పటలం అనేది ఆల్మోస్ట్ మనకి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే భూమిలో ఇక్కడ నుంచి మన కింద నుంచి లోపల 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనమాట, రేడియోధార్మిక. సో రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. అనమాట. వీటి వల్ల, వాటి మధ్యలో జరిగే రేడియోధార్మిక పద్ధతి ప్రాసెస్ వల్ల, ప్రక్రియ వల్ల భూమి అనేది చాలా వేడిగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ వేడిగా ఉంటుంది. ఎంత వేడిగా ఉంటుందంటే, ప్రతి 32 మీటర్లకి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట వెళ్ళే కొద్దీ. సో అర్థమైందా? ఈ విధంగా ఇలా భూమి ఉంటుంది. అయితే లేయర్స్ అనమాట, భూమి యొక్క లేయర్స్ మనం చూసుకుంటే ఎలా ఉంటుంది, ఇది క్రస్ట్ అనమాట. సో ఇది క్రస్ట్, ఇక్కడ చూడండి.
సో భూమి యొక్క లేయర్స్ మనకి ప్రధానంగా 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి క్రస్ట్, మ్యాంటలు, కోర్ అనమాట. కోరు ఇలా మూడు తీసుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసి క్రస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్రస్ట్, తర్వాత మ్యాంటలు, తర్వాత కోరు. సో కోర్ అంటాము. ఈ కోర్ను మళ్ళీ డివైడ్ చేసుకుంటాం. అవుటర్ కోరు, ఇన్నర్ కోర్ అని చెప్పేసి డివైడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఒకటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి సాలిడ్ స్టేట్లో ఉంటుంది అనమాట. సో మళ్ళీ మ్యాంటల్లో మనకి అస్తనోస్ఫియర్ ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఈ అస్తనోస్ఫియర్ అనే భాగంలోనే, ఈ మ్యాంటల్లో ఉండే అస్తనోస్ఫియర్లోనే మనకి మాగ్మా అనేది ఏర్పడుతుంది. మనకి లావా బయటకు వస్తుంది కదా, ఆ మాగ్మా ఛాంబర్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. ఇలా మనం భూమిని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. సో ఏమిటి, క్రస్ట్, మ్యాంటలు, కోర్ అనమాట. భూపటలము, మ్యాంటలు, కోర్గా డివైడ్ చేసుకుంటాం. కాబట్టి ఎర్త్ అనేది మొత్తం ఈ క్రస్ట్ అనేది తక్కువ అనమాట. మ్యాంటల్ చాలా పెద్దది. సో మ్యాంటల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ కోరు క్రస్ట్ కంటే కూడా మ్యాంటలు చాలా పెద్ద వెడల్పుగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం భూమికి సంబంధించిన లేయర్స్ ఏమున్నాయనేది మనం చూద్దాం. సో అందులో మొట్టమొదటి వచ్చేసి క్రస్ట్ అనమాట. క్రస్ట్. సో క్రస్ట్ అంటే భూపటలం అంటాం. భూపటలం. సో భూపటలం అంటే ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, ఇదనమాట. ఇది ఎంత లోపలికి ఉంది, మొత్తం 3 లేయర్స్ ఉంటుంది ఎర్త్ అనేది. ఇక్కడ చూడండి. సో ఇది క్రస్ట్ అనమాట. ఇక్కడ మనకు కనిపించేది క్రస్ట్. ఇది క్రస్ట్. సో ఇది వచ్చేసి మ్యాంటల్ అనమాట. సో మ్యాంటల్. ఇది వచ్చేసి కోర్. ఇలా ఉంటుంది ఎర్త్ అనేది. సో ఇలా 3 పొరలుగా. సో ఇదంతా క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇంతవరకు మ్యాంటల్, ఇది కోర్ అనమాట. ఇది కోరు. అయితే మ్యాంటల్ చాలా పెద్దది. సో దీనికంటే కూడా 80% పైగా ఇదే ఉంటుంది, మ్యాంటలే ఉంటుంది అనమాట. ఎర్త్లో 3 లేయర్లుగా ఉంటాయి. సో అర్థమైందా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్రస్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, తర్వాత మ్యాంటల్ గురించి చూద్దాము, తర్వాత కోర్ గురించి, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ గురించి, అస్తనోస్ఫియర్ అన్నీ కూడా క్లారిటీగా చూద్దాం. ఎక్కడ మాగ్మా ఉంటుంది, అగ్నిపర్వతాలు ఎలా పేలుతాయనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ క్రస్ట్ అంటే లేయర్ ఆఫ్ ది సాలిడ్ రాక్ దట్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్ అవుటర్ స్కిన్. సో ఇప్పుడు మనకి ఎర్త్ పైన అంటే భూపటలం అంటే ఏంటి, పై భాగం అనమాట. సాలిడ్ ఎలా ఉంది, ఘనపదార్థంగా ఉంది. సో ఘన పదార్థంగా ఉంటుంది. సో ఘన స్థితిలో ఉంటుంది, అవునా కాదా. ఇప్పుడు మన భూమి మీద ఎలా ఉంది, ఏదో లిక్విడ్లా ఉన్నామా, గాల్లో ఎగురుతున్నాం మనం, లేదు కదా. అలాగని చెప్పేసి వాటర్లో తేలుతున్నామా, లేదు కదా. మట్టి గట్టిగా ఉందన్నమాట, ఘనపదార్థం. సో కాబట్టి భూమి మీద ఘనపదార్థం ఉంటుంది, దాని మీద నీరు ఇవన్నీ ఉంటాయి. నీరు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ప్లెయిన్స్ కావచ్చు, రివర్స్, కొండలు కావచ్చు, సరస్సులు అన్నీ కూడా ఘనపదార్థంలో ఉండే సాలిడ్ రాక్ మీద ఉన్నాయి కదా. కాబట్టి భూమి మీద ఉండే మొట్టమొదటి పొర అనమాట ఇది క్రస్ట్. సో అబౌవ్ ది మొహోరోయిక్ డిస్కంటిన్యూటీ అంటే మనకి ఇది క్రస్ట్ అయితే, సో ఇది వచ్చేసి క్రస్ట్, ఇది వచ్చేసి మ్యాంటల్ అనుకోండి. మ్యాంటల్కి క్రస్ట్లో ఒక డిస్కంటిన్యూటీ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మోహో డిస్కంటిన్యూటీ అంటారు. సో మోహో డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. ఈ మోహో అంటే దానికి పూర్తి పేరు వచ్చేసి మొహోరోవిక్ అనమాట. మొహోరోవిక్ డిస్కంటిన్యూటీ అంటే ఈ మొహోరో డిస్కంటిన్యూటీకి పైన ఉండే భాగం అంతా కూడా క్రస్ట్ అనమాట. సాలిడ్ రాక్ ఇదంతా కూడా క్రస్ట్, సాలిడ్, దీని మీదే మనం ఉంటాం. సో దీని మీదే మనం ఉన్నాం అనమాట. కాబట్టి సాలిడ్ రాక్ ఫార్మేషను ప్లస్ మొహో డిస్కంటిన్యూటీకి పైన అంటే మ్యాంటల్కి క్రస్ట్కి మధ్యలో ఉండేది మొహో డిస్కంటిన్యూటీ అనమాట. ఎగ్జామినేషన్లో అడుగుతారు. డిస్కంటిన్యూటీ వచ్చేసి ఏంటంటే మొహో డిస్కంటిన్యూటీ ఉంటుంది. సో తర్వాత లెస్ దాన్ ది 1% ఆఫ్ ది ఎర్త్ వాల్యూమ్. చూడండి, చాలా మీరు తెలిస్తే క్రస్ట్ అనేది చాలా తక్కువ. మన భూమి మీద భాగం ఉంది కదా, ఇది చాలా తక్కువ అనమాట. మ్యాంటల్ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం హారిజంటల్గా తీసుకుంటే ఇది క్రస్ట్ అనుకోండి, ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోరు. సో చూడండి, ఇది ఓన్లీ జస్ట్ ఇది మాత్రమే క్రస్ట్, ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోరు. సో అంటే మనకి ఎర్త్ మీద ఆల్మోస్ట్ 80% మొత్తం వచ్చేసి ఏముంటుందంటే మ్యాంటలే ఉంటుంది. సో మ్యాంటల్ అనేది అంత మందంగా ఉంటుంది. క్రస్ట్ జస్ట్ 1% మాత్రమే. సో భూమి మీద జస్ట్ 1% వాల్యూ మాత్రమే. సో 1%, 1% మాత్రమే. సో 1% మాత్రమే భూ పరిమాణంలో ఈ భూమి లేయర్స్లో క్రస్ట్ ఉంటుంది. మిగతా అంతా కూడా మ్యాంటల్ కోరే ఉంటాయి 99%. సో ఇన్క్లూడ్స్ ది బోత్ డ్రై ల్యాండ్ అండ్ ఓషన్ ఫ్లోరు, అవునా కాదా. సో మనకి కాంటినెంట్స్ ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి. సో ఖండాలు అంటే ఏంటి, ల్యాండ్. సో ల్యాండ్ ఉంది, అలానే ఓషియన్స్ అనమాట, మహాసముద్రాలు ఉన్నాయి కదా. సో మహాసముద్రాలు కూడా ఉన్నాయి, అంటే వాటర్ కూడా భూమి మీద ఉంది. కాబట్టి ఏంటి, ఇది వాటర్ అనమాట. వాటర్ అంటే ఈ యొక్క భూపటలం మీదే, క్రస్ట్ మీద కదా, మ్యాంటలో లేవు కదా, మ్యాంటలో కోర్లు లేవు, వాటర్ ల్యాండ్ ఇట్లా ఓన్లీ భూపటలం మీదే ల్యాండ్ ఉంది, వాటర్ కూడా ఉన్నాయి. మనకి మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి, 5 మహాసముద్రాలు ఉన్నాయి,
ఇంకా చాలా చిన్న చిన్న సముద్రాలు, బే ఆఫ్ బెంగాల్, బాల్టిక్ ఓషియన్, ఇట్లా చిన్న చిన్న మార్జినల్ సీస్ ఉన్నాయి, ల్యాండ్ లాక్డ్ సీస్ ఉన్నాయి, క్యాస్పియన్ సీ కావచ్చు, నల్ల సముద్రం ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ క్రస్ట్ మీదే మనకి కాంటినెంట్స్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది అండ్ వాటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనమాట. సో కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటే ఈ యొక్క ఖండాలకి వాటర్కి మధ్యలో ఉండే అనమాట. సో ఖండాలకి వాటర్ని డివైడ్ చేసే ఒక డిస్కంటిన్యూటీ ఏమంటారంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారు. సో అంటే ల్యాండ్కి వాటర్కి మధ్యలో ఉండేది, ఈ ల్యాండ్కి వాటర్కి మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో మొహోర్ డిస్కంటిన్యూటీ అంటే క్రస్ట్కి మ్యాంటల్కి మధ్యలో ఉండేది. ఈ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అంటే వాటర్కి ల్యాండ్కి మధ్యలో ఉండే డిస్కంటిన్యూటీ ఏమంటారంటే కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఓషనిక్ క్రస్ట్ కన్సిస్ట్ ది మోస్ట్లీ బసాల్ట్ అనమాట. మనకి రాక్స్ ఉంటాయి, శిలలు ఉంటాయి అనమాట. బసాల్ట్ శిలలు అంటాం, బసాల్ట్ రాక్స్. కాబట్టి సముద్రం యొక్క భాగం అంతా కూడా సముద్రం అడుగు భాగం ఉంది కదా, అదంతా ఏ శిలలతో ఏర్పడుతుందంటే బసాల్ట్ అనమాట. బసాల్ట్ అంటారు, పెల్సిక్ రాక్స్ అని కూడా పిలుస్తారు. బసాల్ట్ శిలలతో ఏర్పడుతుంది ఓషనిక్ క్రస్ట్ మొత్తం కూడా. మనకి ల్యాండ్ క్రస్ట్ వేరు, ఓషనిక్ క్రస్ట్ వేరు. అయితే ఓషనిక్ క్రస్ట్ మొత్తం దేనితో ఏర్పడుతుంది? ఖండాలు, బసాల్ట్. అదే కాంటినెంటల్ క్రస్ట్ మొత్తం కూడా గ్రానైట్తో ఏర్పడుతుంది, గ్రానైట్ శిలలు. కాబట్టి ఇక్కడ క్రస్ట్ మీద రెండు భాగాలు ఉన్నాయి, ల్యాండ్ ఉంది అండ్ సముద్రం, వాటర్ ఉంది, మహాసముద్రాలు ఉన్నాయి. మనకి ల్యాండ్ మొత్తం, కాంటినెంట్స్ మొత్తం ఏ శిలలతో ఏర్పడుతుంది? గ్రానైట్ శిలలతో ఏర్పడుతుంది. సముద్ర భాగం అంతా కూడా దేనితో ఏర్పడుతుంది? సముద్ర క్రస్ట్ అంతా కూడా బసాల్తో ఏర్పడుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతారు మిమ్మల్ని, ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. సముద్రం యొక్క పటలం అంతా దేనితో ఏర్పడుతుంది? క్రస్ట్ బసాల్ట్ రాక్స్తో ఏర్పడుతుంది. మనకి భూమి, ల్యాండ్ మొత్తం కూడా గ్రానైట్తో ఏర్పడుతుంది అనమాట. మనం రాక్స్ అప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాం క్లియర్గా, ఎక్కడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీరు ఇబ్బంది పడకుండా ప్రతి పాయింట్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలా అనమాట. అయితే దేంతో ఏర్పడుతుందంటే సిలికా అండ్ అల్యూమినియం, అందుకే సియాల్ అంటారు దీన్ని, సియాల్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఏంటి? సిలికా అండ్ అల్యూమినియంతో ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఎర్త్ యొక్క క్రస్ట్ దేంతో ఏర్పడుతుందంట? సిలికా మరియు అల్యూమినియంతో ఏర్పడుతుంది. సిలికా ఒకటి, అల్యూమినియం, అందుకే దీన్ని సియాల్ అంటారు. సియాల్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అయితే ఈ సియాలు తర్వాత వచ్చేసి సీమ అంటారు, మ్యాంటల్లో ఉంటుంది సీమ. మ్యాంటల్లో పైన అస్ట్రోస్ఫియర్ ఉంటుంది, దాని మీద ఇది తేలియాడుతూ ఉంటుంది, అందుకే సియాల్ ఫ్లోటింగ్ ఓవర్ సీమ అంటారు. మళ్ళీ చెప్తాను, అర్థమైంది? ఎంతవరకు అర్థమైంది కదా? క్రస్ట్ వరకు అర్థమైంది కదా? క్రస్ట్ అనేది మొత్తం భూమి యొక్క లేయర్స్లో కేవలం 1% మాత్రమే. క్రస్ట్కి మ్యాంటల్కి మధ్యలో ఉండేది మొహోర్ డిస్కంటిన్యూటీ. క్రస్ట్ రెండు భాగాలుగా ఉంటుంది, ఓషనిక్ క్రస్ట్, ల్యాండ్ క్రస్ట్. అంటే భూమి ఖండాలు ఉండేది, సముద్రాలు ఉండేవి. ఈ సముద్రాల యొక్క క్రస్ట్ దేంతో ఏర్పడుతుంటే బసాల్ట్ రాక్తో ఏర్పడుతుంది. ఈ ల్యాండ్ కాంటినెంటల్ క్రస్ట్ అనేది గ్రానైట్ రాక్స్తో ఏర్పడుతుంది అనమాట. ఓకే, చూసారు కదా ఇంతవరకు? ఈ కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్ డివైడ్ చేసేది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఈ యొక్క క్రస్ట్ మాత్రం దేంతో ఏర్పడుతుంది? సిలికా అల్యూమినియంతో ఏర్పడుతుంది, అందుకే దాన్ని సియాల్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట.